కార్మిక క్షేత్రమైన పారిశ్రామిక ప్రాంతంలో నూతనంగా గోదావరి క్రికెట్ క్లబ్ ఆవిర్భావమైంది. క్లబ్ గౌరవాధ్యక్షులుగా స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రధాన కార్యదర్శిగా బేబీ శ్రీనివాస్, ముఖ్య సలహాదారులుగా దయానంద్ గాంధీ, పందిల శ్యామ్ సుందర్, న్యాయ సలహాదారులుగా రవీందర్ సింగ్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్య సలహాదారులు దయానంద్ గాంధీ, ప్రధాన కార్యదర్శి బేబీ శ్రీనివాస్ మాట్లాడుతూ క్రికెట్ పట్ల ఆసక్తి గల క్రీడాకారులకు శిక్షణనిచ్చి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సాహాన్ని అందించడమే గోదావరి క్రికెట్ క్లబ్ లక్ష్యమని అన్నారు. యువతకు క్రికెట్లో మెలకువలను నేర్పించడంతో పాటు పని భారంతో మానసిక ఒత్తిడికి గురయ్యే ఉద్యోగులకు కూడా మనో ఉల్లాసాన్ని కలిగించేలా పలు టోర్నమెంట్లు నిర్వహిస్తామని ప్రకటించారు. క్రికెట్తో పాటు అన్ని క్రీడల్లో క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందించేలా తగు కృషి చేస్తామని చెప్పారు. ఈరోజు గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో ఒక చక్కటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. క్రీడా స్ఫూర్తికి, క్రీడా చైతన్యానికి మారు పేరు అంటే గోదావరికని ప్రాంతం. ఈ ప్రాంతంలో క్రీడల్లో అనేక రకాలైన క్రీడల్లో ఎంతోమంది రాణిస్తూనే ఉన్నారు. మరి ఇందులో భాగంగా ఈ చిన్న వయసు నుండి పెద్దవాళ్ళ వరకు, ముసలితనం వరకు చాలామందికి క్రికెట్ అంటే చాలా మోజు ఉంటుంది. క్రికెట్ అభిమానులు చాలామంది ఉంటారు. అందులో భాగంగా గోదావరికని ప్రాంతంలో కూడా చాలామంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. దాంతోపాటుగా ఈ క్రికెట్ పట్ల మక్కువ ఉన్నటువంటి చాలామంది విద్యార్థులు, యువతులు, చాలామంది వృద్ధులు కూడా చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళకు నేర్చుకోవాలనే తపన చాలామందిలో ఉంటూ ఉన్నది. మరి చాలామంది సింగరేణిలో కానీ, ఎన్టీపీసీలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల్లో చాలామంది ఉద్యోగులు క్రికెట్ అనేటువంటి ఈ అంశాన్ని తీసుకొని చాలామంది రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించి గోదావరికనికి కూడా ఒక మంచి కీర్తిని తెచ్చిపెట్టినటువంటి వాళ్ళు చాలామంది ప్రాంతంలో ఉన్నారు. ఇందులో భాగంగా ఈ ప్రాంతంలో క్రికెట్ను రాణింపజేయాలి, క్రికెట్లో ఎవరికైతే మక్కువ ఉంటుందో, ఎవరైతే ఔత్సాహికులు ఉంటారో వాళ్ళని ప్రోత్సహించాలనేటువంటి ఒక సంకల్పంతో శ్రీనివాస్ నేతృత్వంలో ఇక్కడ ఒక చక్కటి క్లబ్ను ఏర్పాటు చేయడానికి యోచన జరిగింది, స్థాపించడం కూడా జరిగింది. ఈ రోజు నుండి వాటిని ఆవిర్భవించడం జరుగుతుంది. దాని పేరే గోదావరి క్రికెట్ క్లబ్. ఏంటంటే గోదావరి క్రికెట్ క్లబ్ ఆవిర్భావ దినోత్సవంగా పురస్కరించుకొని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నూతన క్రీడాకారులు ఎవరైతే ఉంటారో బాలికలతో సహా వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చి టోర్నమెంట్స్ పెట్టేసి, ముఖ్యంగా మంచి క్యాంప్స్, సమ్మర్ క్యాంప్స్, మామూలు జనరల్ క్యాంప్స్ పెట్టేసి వాళ్ళకు మంచి నైపుణ్యాన్ని కోచింగ్ ఇచ్చి వాళ్ళని అభివృద్ధి దిశగా డిస్ట్రిక్ట్ లెవెల్స్ కావచ్చు, స్టేట్ లెవెల్ కావచ్చు, రంజీ లెవెల్ కావచ్చు, వాళ్ళని ప్రయోజనం చేయాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క క్లబ్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీపీసీ కానీ, ఎఫ్సిఐ కానీ, సింగరేణి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్టీసీ కానీ, ఇలాంటి సంస్థల ఆఫీసర్స్ కూడా చాలామంది స్ట్రెస్కు వాళ్ళ వృత్తిరీత్యా పనిచేస్తూ స్ట్రెస్కి గురవడం జరుగుతుంది. వాళ్ళకు మానసిక ఉల్లాసం కల్పించడానికి కూడా వాళ్ళను కూడా ప్రోత్సహించడం కొరకే వాళ్ళు కూడా టోర్నమెంట్స్ పెట్టి వాళ్ళని కూడా మేము వాళ్ళని ఉత్సాహపరచడానికి టోర్నమెంట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. భవిష్యత్తు పెడదామని ఆలోచన ఉంది మాకు. ముఖ్యంగా ఈ టోర్నమెంట్ పెట్టే ఉద్దేశం అంటే క్రీడాకారులను ఇప్పటికే చాలామంది మంచి స్టేట్ లెవెల్లో ఆడిన క్రీడాకారులు ఉన్నారు. ఇంకా కూడా డెవలప్ చేసి వాళ్ళని మంచి ఓ స్థాయిలో ఆడిపించాలనే ఉద్దేశం కొద్దే ఈ క్లబ్ ఫామ్ చేయడం జరిగింది. ముఖ్యంగా దయానంద్ గాంధీ గారిని మేము ఈ క్లబ్కు చీఫ్ అడ్వైజర్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే గాంధీ సార్కి కొన్ని వందల కార్యక్రమాలు, టోర్నమెంట్స్ చేసిన అనుభవం ఉన్నది కాబట్టి మేము మా క్లబ్ మెంబర్స్ అనుకొని గాంధీ సార్ గారిని ముఖ్య అడ్వైజర్గా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకొక సీనియర్ పాత్రికేయులు అయినటువంటి శ్యామ్ గారు కూడా చీఫ్ అడ్వైజర్ ఈ క్లబ్కి. ఈ మీడియా సమావేశంలో కె శ్రీనివాస్, సత్యనారాయణ, వంశీకృష్ణ, నితీష్, ప్రమోద్, తేజ, రంజిత్, బెంజ్, ఖాజా తదితరులు పాల్గొన్నారు.